హాయ్ అండి, ఈరోజు ఇంకొక రెసిపీ చూద్దామా. హెల్తీ రెసిపీ అండి, పొన్నగంటి ఆకు పప్పు అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, నా వీడియోస్ అన్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పొన్నగంటి ఆకు అండి, ఓన్లీ ఆకే తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళలో వాష్ చేసి పెట్టుకోవాలండి. తెలుసు కదండి, ఆకు గురించి అందరికీ చాలా మంచిదండి హెల్త్కి. ఇది నేను కందిపప్పుతో చేస్తున్నానండి, ఈరోజు కుక్కర్లో చేస్తున్నాను. కందిపప్పు అండి వాష్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోండి మనం ఇప్పుడు ఆకు వేసుకోవాలి. పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి. పొన్నగంటి ఆకు పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా పప్పు చేశారంటే రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా బాగుంటుంది. దీంట్లోండి చింతపండు అయినా వేసుకోవచ్చు, టమాటా అయినా వేసుకోవచ్చు అండి. నేను టమాటా వేశాను. టమాటా కొంచెం ఎక్కువగా తీసుకోండి, కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. దీంట్లోనే పచ్చిమిర్చి వేసాను, కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం నూనె వేసుకోవాలి. కారం అండి మీ స్పైసీని తగ్గట్టు తీసుకోవాలి. ఇప్పుడంటే ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఈ ఆకు అండి అప్పుడప్పుడు తింటూ ఉండాలి, చాలా మంచిదండి. కంటి చూపుకు మంచిదండి. రక్తహీనత అండి, హిమోగ్లోబిన్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుందండి ఇది. ఒక బౌల్ తీసుకోనండి. ఇప్పుడు దాంట్లోకి మనం తాలింపు చేసి పెట్టుకుందామండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. ఏ పప్పులోకైనా వెల్లుల్లి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడండి కుక్కర్ విజిల్ పోయాకండి తాలింపు దాంట్లో వేసి కలుపుకోవాలి. చూద్దామండి 2 విజిల్స్ తర్వాత. చూసారు కదండి, దీన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. పప్పు గుత్తితోనైనా మీకు అందుబాటులో ఏది ఉండండి, దీంతో ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. పెసరపప్పు వేసండి, పొడి కూరలాగా కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ విధంగా పోపు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అండి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.